డీసీసీ అధ్యక్షురాలు అంశారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్సీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, మైనార్టీ నాయకులు సమీర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడి యువ నాయకురాలు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారి నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, బెజగామ సర్పంచ్ నకీర్త గోపాల్, నాయకులు గూడెం శ్రీనివాసరెడ్డి, కొండలరెడ్డి, గుండు లక్ష్మణ్, యాదగిరి, షరీఫ్, అజాద్, సత్యనారాయణ, సురేష్, రామరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో ఆంక్షారెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. అంతే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆంక్షారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని భగవంతుని కోరుతున్నాము. అసలు ఎన్ని జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని వెళ్ళవెళ్ళ కోరుకుంటున్నాము. మా ప్రియతమ నాయకురాలు, మా సోదరి తుమ్కుంట ఆంక్షారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గజ్వేల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు కేక్ కటింగ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బెడ్లు పంపితే ఈరోజు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, మళ్ళీ ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉండి, ఈరోజు మేము ఎమ్మెల్యేగా చూడాలని గజ్వేల్ యువత ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టు కూడా ఆమె పనిచేయడం జరుగుతుంది. తండ్రికి తనయురాలుగా ఈరోజు ప్రజలలో తిరుగుతూ ప్రజలలో మన్నర్థాన్ని పొందుతున్న మా నాయకురాలు ఉన్నత స్థాయికి ఎదగాలని. గజ్వేల్ పట్టణంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీ తుమ్కుంట ఆంక్షారెడ్డి గారి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు గర్వంగా ఎగురవేస్తున్న ఘనత మా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారికే చెందుతుంది. ఈరోజు అతి చిన్న వయసులోనే యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి సీనియర్ కాంగ్రెస్ స్థాయి వరకు ఆమె ప్రతిపక్షం నుంచి అధికారులుగా అతి చిన్న వయసులో ఎన్నికైంది. ఈరోజు జిల్లా అధ్యక్షురాలిగా సమర్థంగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు మీరు మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో అటు సర్పంచ్లే కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు పలు సేవా కార్యక్రమాలు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా ఆంక్షారెడ్డి గారు మరిన్ని ఉన్నత పదవులు